దానికి ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్ ఒక స్థలం కొన్నారండి, కొంటే ఏం చేస్తాడు మీకు వెంచర్లో ఇదిగో ఇది 1వ ఫేజు, ఇది 2వ ఫేజు, ఇది 3వ ఫేజు, లేదా ఒక ఎకరం భూమి అనుకోండి, దాంట్లో 4800 గజాల్లో ఒక ఓపెన్ స్పేసు, రోడ్డు, గ్యాప్, ఇట్లాంటివన్నీ పెట్టి దాంట్లో ఒక 3200 గజాలు 3400 గజాలతో ఒక వెంచర్ వేస్తాడు. వేసి ఈ 3200 గజాలని 32 ప్లాట్లుగా వేసి ఈ 32 ప్లాట్లని 13 ఇట్లాగ ఒక రేషియోలో ఇచ్చి వాటిని మీకు అమ్ముతాడు. ఇదిగో ఈ ప్లాట్ నీదయ్యా, ఇక్కడి నుంచి ఈ రాయి పోతాడు, ఇక్కడి నుంచి ఈ రాయి దాకా నీది, ఈ రాయి నుంచి ఈ రాయి దాకా నీది అని పట్టిస్తాడు కదా, పెడతాడు కదా. అట్లాగే కదా మనం కొనుక్కునేది. అంతేగాని కాగితం మీద రాసి ఇచ్చేసేసి భూమి తీసేసుకొని ఇదే అంటే అయిపోతుందా? కుదరదు కదా అనేది. ఎకరమైనా అట్లాగే ఉంటది కదా. అంతే. ఇక్కడ చేశారా స్టిల్? ఎంతమందికి ఇచ్చారు అట్లాగా రాళ్ళేసి? అదే రాళ్ళేసి అంటే రాళ్లతో పాటు మనం వెంచర్లో ఏం చెప్తాం, రెరా రూల్ ప్రకారం దానికి సదుపాయం ఉండాలి, మౌలిక వస్తు ఉండాలి. ఇక్కడ మనం మౌలిక వస్తువులు ఏం చెప్పాం? రోడ్లు, అట్లాగే డ్రైనేజీ, కరెంటు, వాటర్, ఇవి ఇచ్చి ఆ మధ్యలో ఈ రాళ్ళేసి ఉన్న డ్రోన్ పిక్చర్ చూపించమనండి, ఉన్నది అక్కడ ఇచ్చినవి చూపించమనండి, అక్కడే నారాయణ గారి నుంచి ప్రెస్కు చూపెట్టమనండి. ఆ ఊరోళ్ళందరిని పిలిచి ఊరోళ్ళందరి సమక్షంలో ఇదిగో ఈ ప్లాట్ నాది, ఈ